మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనము ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శిరీష గారితో మాట్లాడటానికి మనం సిద్ధంగా ఉన్నామండి. నమస్తే అండి, నేను డాక్టర్ శిరీష, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, అర్జున్ హాస్పిటల్, కడప. గైనకాలజీ ప్రాబ్లమ్స్ ఏం సిమ్టమ్స్ ఉంటాయి, వాటిని ఎలా వాళ్ళు తెలుసుకొని డాక్టర్ని సంప్రదించాల్సి వస్తుందని మనము జనరల్గా లేడీస్లో చూసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫస్ట్ మోస్ట్ కామన్గా వీళ్ళు సఫర్ అవుతుండేది వాళ్ళ పీరియడ్స్ అంటే వాళ్ళ బ్లీడింగ్ అనేది హెవీగా అవుతుందా, లేదంటే ఇర్రెగ్యులర్ అవుతుందా, ఇంకా వెరీ తక్కువ ఫ్రీక్వెన్సీతో అవుతుందా, ఇలాగ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ కంప్లైంట్స్ ఉంటాయి. ఇలాంటివన్నీ ఇగ్నోర్ చేస్తుంటారు. అంటే హెవీ బ్లీడింగ్ అవుతున్నా ఏం కాదులే, నెక్స్ట్ మంత్ చూద్దాం ఇలా పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. అలా పోస్ట్ పోన్ చేస్తే ఏమవుతుంది అంటే వాళ్ళకి తెలియకుండానే లోపల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. either PCOS కానీ, లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లం కానీ, నీటి బుడగలు, లేదా ఒవేరియన్ సిస్ట్స్, ఫైబ్రాయిడ్స్, అడినోమయోసిస్, ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి యుట్రస్ ఆ పక్కన ఆర్గాన్స్లో అంతా. సో ఇలాంటివన్నీ ఎర్లీగా ఎవాల్యుయేట్ చేసి ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే మనం ట్రీట్మెంట్ అనేది ఆప్టిమల్గా ఇవ్వచ్చు. లేదు కొంచెం లేట్గా వచ్చారంటే సిస్ట్ మరీ పెద్దగా అయిపోయాక వచ్చినా, లేదా ఫైబ్రాయిడ్ అనేది టూ బిగ్ సైజ్ అయిపోయింది ఆ తర్వాత వచ్చినా అది మనం సర్జరీ వరకు వెళ్లాల్సి వస్తుంది. ఎర్లీగా వస్తే మనం మెడిసిన్స్తోనే ట్రీట్ చేయొచ్చు. ఇప్పుడు చాలా వరకు ఫైబ్రాయిడ్ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నాం మ్యామ్. అంటే క్యాన్సరసా, అది నాన్ క్యాన్సరసా? ఇది ఫస్ట్ చాలా వరకు డౌట్ క్లారిఫై కావడానికి చాలా వరకు అందరూ అడుగుతూ ఉంటారు. ఫైబ్రాయిడ్స్ వచ్చిందంటే అదేదో గడ్డ క్యాన్సర్ కిందకే ఉంటుంది అంటారు. మరి దీనికి మీ ఆన్సర్ ఏమా? ఫైబ్రాయిడ్ అనేది ఒక బినైన్ కండిషన్. బినైన్ అంటే నాన్ క్యాన్సరస్ కండిషన్. అది స్టార్టింగ్ లో నాన్ క్యాన్సరస్ కండిషన్ లోనే ఉంటుంది. చాలా ఇయర్స్ అలాగే వాళ్ళు దాన్ని నెగ్లెక్ట్ చేసి వదిలేస్తే దెర్ ఈస్ 1% ఛాన్స్ అది క్యాన్సర్ గా టర్న్ అవ్వటానికి. బట్ యాజ్ సచ్ ఫైబ్రాయిడ్ ఉన్నంత మాత్రాన అదైతే క్యాన్సర్ కాదు. దాన్ని ఎర్లీ స్టేజ్ అంటే వెరీ స్మాల్ సైజ్ ఉన్న వాటికి మనం ట్రీట్మెంట్ మెడిసిన్స్ కూడా పెట్టచ్చు. కొంతమందికి డిసపియర్ అయిపోతాయి, కొంతమందికి ష్రింక్ అయిపోతాయి, కొంతమందికి సైజ్ అయితే డిక్రీజ్ అవుతుంది. కానీ మరీ టూ లార్జ్ సైజ్ అంటే మోర్ దాన్ 4 సెంటీమీటర్స్ 5 సెంటీమీటర్స్ అది ఫైబ్రాయిడ్ అనేది ఉన్న ప్లేస్ ని బట్టి కూడా ఉంటుంది. యుట్రస్ లోని అది యుట్రస్ పైన ఉందా, అంటే గర్భసంచి పైన ఉందా, లోపల ఉందా, ఇంకా కిందకు వస్తుందా, దీన్ని బట్టి కూడా ట్రీట్మెంట్ అనేది మారుతుంది. 10 years 11 years లోనే మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అవ్వటము ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అలా వాళ్ళకంటూ ఒక ఏజ్ ఏది కరెక్ట్ గా మెన్స్ట్రువల్ సైకిల్ కి ఏది కరెక్ట్ ఏజ్ అంటారు? టీనేజర్స్ PCOS తో ప్రాబ్లమ్ తో చాలా సఫర్ అవుతున్నారు. దీనికి ఏం కారణం అంటారు? సో ఇంకా ఎర్లీ మెనార్కే అంటే ముందు కాలంలో మనం చూస్తే అంటే పెద్ద మనిషి అయ్యే ఏజ్ అనేది 13, 14, కొంతమంది 15 years కూడా ఉండేది. బట్ మనం ఇప్పుడు చూస్తున్న మినిమం ఏజ్ ఈవెన్ 8 years కి కూడా చూస్తున్నాం. ఇంతకు ముందు అయితే దీన్ని ఎర్లీ ప్యూబర్టీ అనేవాళ్ళం. బట్ ఇప్పుడు 9, 10 కి కూడా ఇంకా మనం రెగ్యులర్ గా నార్మల్ ఏజ్ అని తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకు అంటే లైఫ్ స్టైల్ చేంజెస్. ముందు చూస్తే హోమ్ కుక్డ్ ఫుడ్ విత్ ఎక్సర్సైజ్, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండేది కాదు. ఎప్పుడు యాక్టివ్ గా ఉండేవాళ్ళు, ఆడుకునే వాళ్ళు బయటికి వెళ్ళి. ఇప్పుడు చూస్తే పిల్లలు ఓన్లీ మొబైల్స్, జంక్ ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్ వితౌట్ ఎక్సర్సైజ్. సో ఇలా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి, అదొక్కటే కాదు. సో ఇదొక రీజన్ గా మనం తీసుకోవచ్చు. ఇంకా మనం తినే ప్లాస్టిక్ బాక్సెస్, తాగే వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్, ఇలాంటివన్నీ మన హార్మోన్స్, ఫీమేల్ హార్మోన్స్ ని డిస్టర్బ్ చేస్తాయి. దీనివల్ల ఎర్లీ మెనార్కే అనేది ఈ మధ్య ఏజ్ లో మనం చూస్తున్నాం. ఇంకొకటి PCOS గురించి అడిగారు. PCOS అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్. దీంట్లో కామన్ గా ప్రెసెంట్ అయ్యే కంప్లైంట్ ఇర్రెగ్యులర్ సైకిల్స్. అంటే మాకు 2 months అయిపోయింది, 3 months అయిపోయింది, పీరియడ్స్ అనేది రావట్లేదు అంటారు. సో దీంతో పాటు ఇంకా ఏం చూడొచ్చు అంటే ఎక్సెస్ వెయిట్ గెయిన్, అంటే చాలా తక్కువ పీరియడ్ లో ఎక్కువ వెయిట్ పెరిగిపోవటం. ఇంకా పింపుల్స్, ఇంకా మీరు చూస్తే వాళ్ళకి చాలా ఇంకా పస్సున్న పింపుల్స్ అన్ని ఎక్కువ అవటము. ఇంకా హెయిర్ ఇట్లా చిన్న ఏరియాలో హెయిర్ రావటము. ఇవన్నీ కొన్ని సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ PCOS అనుకోవచ్చు. వీళ్ళకి ఎందుకు వస్తుంది? మీరు కామన్ గా చూస్తే ఇప్పుడు డిగ్రీ కాలేజ్ లేదంటే కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలు మనం ఎక్కువ చూస్తాం అనమాట ఈ ప్రాబ్లమ్స్. బికాస్ ఆఫ్ స్ట్రెస్, లైఫ్, ఇంతకుముందు మనం అనుకున్నట్టే ఈ లైఫ్ స్టైల్ చేంజ్, వీటన్నిటి వల్ల కూడా PCOS అనేది అఫెక్ట్ అవుతుంది. దీనికి ట్రీట్మెంట్ లేదా అంటే ఫస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ లైఫ్ స్టైల్ చేంజ్ చేయండి. నవ్ ఆర్ నెవర్ అన్నట్లు. కంటి నిండా నిద్రపోండి, వీలైనంత వరకు హోమ్ కుక్డ్ ఫుడ్ తినండి. ఎప్పుడైనా ఒకసారి అవుట్ సైడ్ ఫుడ్ ఈజ్ ఓకే. మినిమం ఎక్సర్సైజ్, వీక్లీ 4 to 5 days ఆఫ్ ఎక్సర్సైజ్, 30 minutes per day. ఇలా మీ లైఫ్ స్టైల్లో ఉండేలాగా చూసుకుంటే మీ హార్మోన్స్ రెగ్యులర్గా ఉంటాయి, మీ పీరియడ్స్ కూడా రెగ్యులర్గా వస్తాయి. అలాగే మ్యామ్, ఇప్పుడు
టీనేజర్స్ కి సర్వైకల్ క్యాన్సర్స్ రాకుండా వ్యాక్సినేషన్ ఉందంటున్నారు. మరి దీని గురించి మీరు ఏం చెప్తారు? సర్వైకల్ క్యాన్సర్ అనేది హెచ్పివి వైరస్ అంటాం, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. ఇందులో చాలా స్ట్రెయిన్స్ ఉంటాయి, బట్ మనం మోస్ట్ కామన్ గా 6, 8, 16, 18 ఇలా కొన్ని స్ట్రెయిన్స్ ఉంటాయి అన్నమాట. వీటికి మన గవర్నమెంట్ వ్యాక్సిన్ అనేది తయారు చేసింది. అంటే వీటి వల్లనే మెయిన్ క్యాన్సర్ వచ్చేదానికి రీజన్ అన్నమాట. దీనికి వ్యాక్సిన్ అనేది తయారు చేయడం జరిగింది. ముందు మనం దీన్ని ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం కాబట్టి అప్పుడు కాస్ట్ 8,000 to 10,000 మధ్యలో ఉండేది. బట్ ఇప్పుడు ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అవటం వల్ల ఇట్ కమ్స్ ఇన్ బిట్వీన్ 2 to 2,500 4 స్ట్రెయిన్స్ అయితే. అదే 9 స్ట్రెయిన్స్ కి ఉంటుంది, అది కొంచెం కాస్ట్లీ అన్నమాట. అది ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్స్ ఇలా ఉన్న వాళ్ళకి అది సజెస్ట్ చేస్తాం. లేదు అంటే ఈ వ్యాక్సిన్ అయితే జనరల్ పాపులేషన్ కి సరిపోతుంది. ఎవరెవరు వేసుకోవచ్చు? బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఇన్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 9 to 15 years కి కంపల్సరీగా ఇప్పుడు అందరికీ సజెస్ట్ చేస్తున్నాం. సో వీళ్ళకి డోస్ ఎలా ఉంటుందంటే 0 డోస్ ఉంటుంది, మళ్ళీ 1 or 2 months కి ఇంకొక డోస్ ఉంటుంది, 6 months కి ఇంకొక డోస్ ఉంటుంది. సో 3 doses అయితే మోర్ దెన్ 15 years వాళ్ళకి చెప్తాము. 9 to 15 అనుకోండి, 2 doses సరిపోతుంది. ఫస్ట్ డోసు మళ్ళీ 6 months కి ఒకటి. సో ఇది బెస్ట్ గిఫ్ట్ యూ కెన్ గివ్ ఇట్ టు యువర్ చైల్డ్ అనుకోండి, పేరెంట్స్ కి కూడా. ఇప్పుడు అలాగే పిల్లలే కాదు మేడం, టీనేజర్సే కాదు, మెనోపాజ్ అయిన వాళ్ళు కూడా చాలా వరకు పీరియడ్స్ ఏమంటే ఓవర్ బ్లీడ్ అవ్వటము, తర్వాత వాళ్ళు అవుతున్నా కూడా ఇది మెనోపాజ్ స్టేజ్ కదా అని చెప్పేసి డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా ఉంటారు. సో అలాంటి వాళ్ళకు మీరేం చెప్పదలుచుకున్నారు? మనం మోస్ట్ నెగ్లెక్ట్ చేసేది ఈ మెనోపాజ్ గ్రూప్ ని. వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు అని వాళ్ళు బయటికి రావటానికి కూడా ఇట్ టేక్స్ సో మెనీ ఇయర్స్ అన్నమాట. మెనోపాజ్ అంటే ఇండియన్ ఐడియల్ ఏజ్ గ్రూప్ యావరేజ్ ఇట్ కమ్స్ ఇన్ బిట్వీన్ 45 to 50 years. మోర్ దెన్ 1 year కన్నా వాళ్ళకి పీరియడ్స్ రాకపోతే ఆ ఏజ్ గ్రూప్ లో మనం మెనోపాజ్ లాగా కన్సిడర్ చేస్తాం. సో అలా 1 year వాళ్ళకి రాకుండా తర్వాత 2-3 years కి ఎప్పుడైనా స్పాటింగ్ అలా అవుతూ ఉంటుంది, వాళ్ళది నార్మలేలే అని నెగ్లెక్ట్ చేస్తారు. బట్ పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ ఈజ్ నెవర్ నార్మల్. నాట్ ఈవెన్ 1 drop ఆఫ్ బ్లీడింగ్ ఈజ్ నార్మల్. ఎప్పుడు కూడా దాన్ని నార్మల్ అనుకోవద్దండి. ఇంకా వాళ్ళు సఫర్ అవుతున్న కామన్ ప్రాబ్లమ్స్ వెజైనల్ డ్రైనెస్. సో మామూలుగా హార్మోన్స్ వల్ల మాయిశ్చర్ అనేది వెజైనాలో ఉంటుంది. బట్ ఈ మెనోపాజ్ లో డ్యూ టు ల్యాక్ ఆఫ్ హార్మోన్స్ వెజైనల్ డ్రైనెస్ అనేది చాలా కామన్ ప్రాబ్లం. దీనివల్ల వాళ్ళ సెక్షువల్ ఇంటిమెసీ, వాళ్ళ కాన్ఫిడెన్స్ అంతా చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇంకా ఆ ఏజ్ లో వాళ్ళు వైట్ డిశ్చార్జ్ తో సఫర్ అవుతుంటారు. పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటాం, అంటే భార్యాభర్త కలిసిన తర్వాత బ్లీడింగ్ కొన్నిసార్లు కావచ్చు. ఇలాంటివన్నీ మనం ఏమైనా క్యాన్సరస్, ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ కి రిలేట్ చేసుకోవచ్చు. ఇలాంటివి మనం ఎలా తెలుసుకోవచ్చు? సో మీరు 35 years పైన ఉన్న వాళ్ళు ప్యాప్స్మియర్ అనే ఒక చిన్న టెస్ట్, ఇట్ హార్డ్లీ టేక్స్ అబౌట్ 1 or 2 minutes. దాన్ని ఒక చిన్న బ్రష్ లాగా ఉంటుంది, దాంతో మీ సర్వైకల్ సెల్స్ ని స్వైప్ చేస్తాము, టెస్టింగ్ కి పంపిస్తాము, 1 day లో రిపోర్ట్ వస్తుంది. సో అది ఒక 3 years కి అలా 3 years గ్యాప్ తో టెస్ట్ చేసుకుంటూ ఉండాలి లేడీస్. దీనివల్ల మనం క్యాన్సర్ ని అర్లీగా డిటెక్ట్ చేయొచ్చు. అంటే యూ కెన్ స్క్రీన్ ద క్యాన్సర్ అండ్ ఏమైనా అర్లీ చేంజెస్ ఉంటే యూ కెన్ గివ్ ద అడిక్వేట్ ట్రీట్మెంట్, అంటే దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. సర్జరీని మోడ్ ఆఫ్ ఆప్షన్ అంటే అది ఇట్ ఈస్ ద లాస్ట్ ట్రీట్మెంట్. ఇప్పుడు చాలా మంది పేషెంట్స్ కి ఓవర్ బ్లీడ్ అవ్వటం వల్లనో లేకపోతే చిన్న చిన్న ప్రాబ్లం వల్లనో హిస్టెక్టమీ జరిగిపోయి ఉంటుంది, ఓవరీస్ తీసేసింటారు. సో ఇవి తీసేసిన తర్వాత కూడా గైనకాలజికల్ గా ప్రాబ్లం లో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఏమన్నా ఉందా మ్యామ్? ఏజ్ ని బట్టి వాళ్ళ ఓవరీస్ ని రీటైన్ చేయాలా లేకపోతే తీసేయాలా అనేది డిసైడ్ చేస్తాం. సో 40 to 45 ఏజ్ గ్రూప్ లో వాళ్ళకి ఫైబ్రాయిడ్స్ కానీ ఇట్లా హెవీ బ్లీడింగ్ కానీ ఉన్నప్పుడు మనం ఓవరీస్ కూడా తీసేసేసుకోవాలి అని సజెస్ట్ చేస్తాం. లేదు బిలో 40 years కొన్ని కండిషన్స్ వల్ల హిస్టెక్టమీ చేయాల్సి వస్తుంది, లార్జ్ ఫైబ్రాయిడ్ ఇలా ఉన్నప్పుడు మనకు ఆప్షన్ ఉండదు అనమాట. అప్పుడు మనం ఓవరీస్ ని రీటైన్ చేయడానికి ట్రై చేస్తాం. సో మనం యూటరస్ అలాంగ్ విత్ సర్విక్స్ అంటే మనం గర్భసంచి ముఖద్వారంతో కలిపి మనము హిస్టెక్టమీ అనేది చేసినప్పుడు సో మాక్సిమం ఛాన్సెస్ ఆఫ్ క్యాన్సర్ మళ్ళీ ఇంకా రావటానికి అనేది మోస్ట్లీ ఉండదు. బట్ వాల్ట్ అంటే ఏమంటామంటే ద్వారం అంతా తీసేసాక దాన్ని సూచర్ చేసింటాం, దాన్ని వాల్ట్ అంటాం. వెరీ రేర్లీ 0.1% ఛాన్స్ వాల్ట్ కార్సినోమా ఏదైనా దాని వల్ల రీజన్ వల్ల వచ్చే అవకాశం అయితే ఉంటుంది. బట్ వెరీ 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 రేర్. అది చూసారు కదండి, మనకు డాక్టర్ శిరీష గైనకాలజిస్ట్ గారు ఎన్నో డౌట్స్ కు క్లారిఫై ఇచ్చారు. వెంటనే ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుందండి.